జరిగిందో మేము చూసాము. మా నాన్నగారి కానీ కానీ చూసుకుంటూ వచ్చాము. ఈరోజు కస్టమర్కి పోయి మనోడుకోవాల్సిన స్టేజ్కి వచ్చింది, కానీ వాళ్ళు వచ్చి మనం దెబ్బ పెట్టే స్టేజ్కి పోయింది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మన పోలీస్ అధికారి రమణారెడ్డి గత 10 సంవత్సరాల క్రితమే అందరికి బిర్యానీ పెట్టి ఒక రేట్లు పెట్టుకుంటే బాగుపడతాం అని చాలా పోరాడాడు. అయినా ఒకరన్నాడు మనం పరిస్థితి మారదు. ఈ రోజు గడిస్తే చాలను ఆ 50 రూపాయలు 30 రూపాయలు జరుగుతున్నాను. నేను మా నాన్నగారు కాకుండా మా నాన్న 1920 ఉంటే నేను 92లో సొంతంగా శ్రీ లక్ష్మీ గణేష్ పెట్టి ఇప్పుడు గణేష్ గ్రామస్గా పెట్టాను. ఆ రోజు 4 రూపాయలు మామూలు కార్డు 1200 రూపాయల కార్డుని 4 రూపాయలు ప్రింటింగ్ జారీ చేస్తుంది. ఈ రోజు ఇదే రాయాజీ వీధిలో రూపాయికి 1.5 రూపాయలకి కార్డు చేయాలి. డిటిపి ప్రింటింగ్ ఇలా హోల్డింగ్ చేసి ఇంకో రోజు పోతే వాళ్ళు అడ్రస్లు తీసుకొని కూడా పనిచేస్తున్నారు. కావాలన్నా చాలా ఘోరం అయిపోయింది మన ప్రింటింగ్ వీళ్ళు. దీని గురించి ఆలోచించాలి ఖచ్చితంగా. వాళ్ళకు ఎంతో మంది కొత్త వరకు 15,000, 5,000, 12,000 కూడా షోరూంలో పనిచేస్తున్నా కానీ ప్రింటింగ్ వెబ్సైట్ ఎవరు కొత్తగా రావట్లేదు. ఈటీపీ కానీ ప్రింటింగ్ కానీ ఉన్నవాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనం రేట్లు పెంచుకోం, కూలీలు జీతాలు పెంచుకోం. కాబట్టి దీని సాటి ముద్రాపకులు నాకున్న అభిప్రాయం చెప్పారు. ఏమైనా మనసులో పెంచుగా క్షమించండి. మరి నా దగ్గరకు మామూలు వీళ్ళందరూ పెళ్లికాడికి వస్తారు. ఏమైనా బంధువులు మాత్రం ఖర్చులతో వస్తారు. పెళ్లికాడికి మనం ఏదో అప్పటి రేటు 4 రూపాయలు వేయాలంటే నాకు రాయాజీ వీధిలో రూపాయి కలుస్తారు, 1.5 రూపాయలు కలుస్తున్నారు. అంటే ఏం చెప్పాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఇంకొకటైతే ఇంకో ప్రశ్న ఉంది రాయాజీ వీధిలో, నాకు తెలియదు. రూపాయి కార్డు అంటారు. ఆ పేరు అమలు మొత్తం రూపాయి కార్డు ఉన్నారు. రాయాజీ వీధిలో రూపాయికి కార్డు చేస్తున్నారు. ఎందుకు అసలు ఈ ప్రింటింగ్ వ్యవస్థ ఎట్లా మారుతుందో అర్థం కావట్లేదు. కాబట్టి మీరు దయచేసి ఆలోచించండి. ఏ రోజు వెళ్ళితే లక్షలు ఖర్చు పెడతారు, రూపాయి 1 రూపాయికి మన కాడికి అక్కర్చు పడాల్సిన అవసరం ఏంటి? ప్రతి ఒక్క మనిషికి పేదవాడే గుణం ఉంది. కానీ ఇంత టీచర్ని తిరగాల్సిన అవసరం ఏముంది? ఓనర్గా మనం కష్టపడి చేస్తున్నాం, మన ఊరికే చేయించుకోవడం లేదు. వాళ్ళకి మనం పని చేస్తేనే రూపులు చూపించి 1-4 సార్లు చూపించి ఆయన ఈ కళ్ళు ఆకలి మనమే నేర్పించడం, మనమే చేస్తున్నాం. కాబట్టి దయచేసి పద్ధతులు మార్చుకోండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆడినటువంటి 20 రూపాయలకి వెళ్తున్నారు, ప్రతి మాసం 120 రూపాయలు పెంచుకోండి. మనం పెంచుకోండి, 150 చేసుకోండి. ఎవరు కాదు. పార్టీకి ఒక రేటు, ఒక పెళ్లి కార్డు 4 రూపాయలు అంటే అందరూ 4 రూపాయలు చేయండి. నీ కాడ ఇంకో దగ్గర పోతాడు, ఇంకో దగ్గర పోతాడు. 4 రూపాయలే మన చేపడిపోతే అన్నింటికి రేట్లు ఉండేవి. కానీ ప్రింటింగ్ వ్యవస్థలో రేట్లు లేవు. ఖచ్చితంగా జ్ఞానానికి జరగాల్సిన దిగజారిపోతుంది. కాబట్టి దయచేసి ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాం. ఎవరు బాధపడ్డారో ఉన్న నిజం ఇది. కాబట్టి దయచేసి మీరు ఒక రేట్ కార్డు ఫిక్స్ చేసుకోండి. ఆ రేట్ కట్టుకుంటున్నాండి. మీ ప్రస్తావన ఇంకో బస్సు చేస్తారు. ఇదే విధంగా ఆ పెళ్లి కార్డు 4 రూపాయలు రమేష్ తిప్పాలి, 4 కార్డులు ఒకక్కడ జరుపుకోవడం, ఒకక్కడ మీ అంగళ చుట్టూ జరగడం ఆ పనులు చేయదు. ఎందుకంటే మన విలువ పోతే బిల్డింగ్ విలువ, ఆ విలువను కాపాడుకోండి. పెట్టుగా చేయండి. 10 రూపాయలు ఇస్తే చాలు, 100 రూపాయలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి నా సొంత సలహాని కానీ అవసరం లేదు. కాబట్టి ఆలోచించండి, మార్పు శ్రీకారం చుట్టండి. మీరు మార్పు మద్దతు ఇస్తారంటే మేము ఒక రేటు ఫిక్స్ చేస్తాం. ఆ రేటు ప్రకారం ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. 10 రూపాయలు సంపాదించుకోండి. ఎన్నో రోజులు పరిశ్రమ ఉంటుందని కూడా నమ్మకాలేదు. ఈ విధంగా చేస్తుంటే విలువ లేని పరిశ్రమలో ఉండడం మేము కూడా ఇవ్వలేకుండా. కాబట్టి దయచేసి ఇంకా ఎవరే కొత్తగా షాప్ పెట్టుకున్నాయని కానీ, ఒక మిషన్ పెట్టుకున్నాయని కానీ, ఒక డిటిపి సెంటర్ పెట్టుకున్నాయని కానీ, కాబట్టి దయచేసి మారండి. మన అదిలేరు గారు చెప్పినట్టు ఏ జిల్లాలో ఏ ఎక్కడ ఉన్నాయో మ్యాక్సిమం కంటిన్యూ మొత్తం స్టేట్ వైడ్ జరుగుతుంది. కాబట్టి అందరూ ఒక రేటుకి ఫాలో అవడం జరుగుతుంది. కాబట్టి అన్నయ్య గారి ఆలోచన కూడా మంచి ఆలోచన. కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని ఆలోచించి దయచేసి మరీ ఘోరంగా తయారు కాకుండా ఒక రేటు మినిమం ఈ రోజు కాకపోతే రేపు చేసుకుంటాం, ఇంకో వర్క్ వస్తుంది. కాబట్టి మరీ మించి ఇది కాకుండా రాయాజీ వీధి సెంటర్ అంటే పెళ్లి కార్డులు వస్తుంది. ఏ విధంగా
అసలు మాకు అర్థం కావట్లేదు. రూపాయి ఒకటి బిల్లు కాడలేదు ఎందుకు అర్థం కాకుండా వాడు దయచేసి ఇంకెన్నా మారండి. ఒక రేట్ అందరం మీరు ఆలోచించితే యూనియన్ కొత్తగా ఎవరికి వచ్చింది కూర్చుంటాం మాట్లాడుకుంటాం అందరూ ఒకే దాని మీద పోతే మనం 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, మన కుటుంబాలు బాగుపడతాయి. ఈ రోజు ఇచ్చడానికి ఈ రోజు నాకు తెలియకపోతే కావాలని ఆ రోజు రేట్ చేసుకుని రూపాయలు 10 రూపాయలు చేయాల్సిన అవసరం లేదు. మనం కష్టపడుతున్నాం, ఊరికే వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. కాబట్టి నేను చెప్పే ఈ విషయానికి మీరు ఆలోచించండి. ఆలోచించి ప్రయత్నిద్దాం. ఒక రేట్ ఫిక్స్ చేసుకొని అన్ని కంప్లైంట్ కానీ కార్డు కానీ ప్రాజెక్ట్ కానీ ఏదైనా రేట్ ఫిక్స్ చేసుకుందాం. కాబట్టి ఈ ఆలోచనని మీకు చెప్తున్నాను కదా, మీకు చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఒక నిర్ణయానికి వస్తే అందరూ ఒక దాటి మీద నడుపుతాం. కాబట్టి ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే మిత్రులకు క్షమించండి. నా నిర్ణయం సొంతంగా తెలియజేశాను. ఈ సొంత నిర్ణయానికి వదిలేస్తాను. చెప్పింది అక్షర సత్యం సార్. రిపీటెడ్గా మాట్లాడతాను. మల్లికార్జున గారు ఆవేదన అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే మనం తోటి ప్రిటర్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఇది పెంచుకోరా ఇది పెంచుకోరంటే నిజమే. మనం అందరూ ఏదైనా పెంచుతున్నాం. ఒక షాప్ ఎక్స్ షాప్ అని నేను వీళ్ళు బుక్ పడికి 150 రూపాయలు వేస్తున్నారా, నెక్స్ట్ నుంచి 180 వేద్దాం చెప్పి ఎడ్యుకేట్ చేసి వీడు హ్యాపీగా దాన్ని క్యారీ ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళిపోయి వాడి దగ్గరికి వెళ్ళి వాడు 180 వేస్తాడు కదా, నేను 150 వేస్తాను. చోటు చెబుతాను నేను నీకు అలాగే చెప్పు.